స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. అందరం కలిసి స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. విశ్వసనీయ దేవుని ఆరాధించేదం. విశ్వాధిపతి దేవుని ఆరాధించేదం. విశ్వసనీయ దేవుని ఆరాధించేదం. విశ్వాధిపతి దేవుని ఆరాధించేదం. విశ్వ సృష్టి దేవుని ఆరాధించేదం. విమలాత్మ దేవుని ఆరాధించేదం. విశ్వ సృష్టి దేవుని ఆరాధించేదం. విమలాత్మ దేవుని ఆరాధించేదం. స్తుతించేదము గణపరచేదము సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. విడుదలనిచ్చే దేవుని ఆరాధించేదం. విముక్తి నొసగే దేవుని ఆరాధించేదం. విడుదలనిచ్చే దేవుని ఆరాధించేదం. విముక్తి నొసగే దేవుని ఆరాధించేదం. విమోచించు దేవుని ఆరాధించేదం. వరములు నిచ్చే దేవుని ఆరాధించేదం. విమోచించు దేవుని ఆరాధించేదం. వరములు నిచ్చే దేవుని ఆరాధించేదం. స్తుతించేదము గణపరచేదము సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. అందరం కలిసి స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం. హల్లెలూ 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 హల్లెలూయా 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 హల్లెలూ 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక.
దివ్య సప్రసాద ప్రభువా, మేము నిన్ను ఆరాధించుచున్నాము, స్తుతించుచున్నాము, గణపరచుచున్నాము, మహిమపరచుచున్నాము. ఈరోజు మేమందరము నీ పాద సన్నిధిలో గుమికూడి నిన్ను ఆరాధించి ప్రార్థించుచుండగా ఈ నీ ప్రజల ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించండి. వ్యాధి బాధలలో ఉన్న వారికి స్వస్థతను, సైతాను శోధనలలో చిక్కుకొని ఉన్నటువంటి వారికి విడుదలను, వారి కుటుంబాల నిండుగా నీ పరలోకపు దీవెనలను ప్రసాదించండి. ఓ ప్రభువా, ఈ రోజున ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నీ అనుగ్రహములతో నింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. మన ముందు వేంచేసి వచ్చినటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభువుని, మన కొరకే మన మధ్యన వెలసినటువంటి ఆ ప్రభువుని మనసారా ఆరాధిద్దాం. నువ్వు ఎంతగా ప్రభువుని ఆరాధిస్తావో అంతగా దీవించబడతావు. నువ్వు ఎంతగా స్తుతిస్తావో అంతగా ఆశీర్వదించబడతావు. ఎంతగా ప్రార్థిస్తావో అంతగా ఆ ప్రార్థనల ఫలితాన్ని నువ్వు చూస్తావు. అందరం కూడా నిలబడి దివ్య సప్రసాద ప్రభువుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. నీకే ఆరాధనా, నీకే నీకే ఆరాధనా, ఆరాధనా, నీకే ఆరాధనా. తండ్రి ఆరాధనా, నీకే ఆరాధనా, యేసు ఆరాధనా, యేసు ఆరాధనా. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. నీకే ఆరాధనా. స్తుతిద్దాం. నీకే ఆరాధనా, నీకే ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనా, నోరు తెరిచి నీకే ఆరాధనా. మన ముందు వేంచేసి ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధన చేద్దాం. స్తుతి 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 స్తుతి. ఆరాధన నీకే ఆరాధన,
నీకే ఆరాధన 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 నీకే ఆరాధన. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 27వ అధ్యాయము 19వ వచనము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 27వ అధ్యాయము 19వ వచనము. అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియూ జోక్యము కలిగించుకొనవలదు అని వార్త పంపెను. క్రీస్తు ప్రభువునందు ప్రియా సహోదరి సహోదరులారా, హేరోదు వద్ద నుండి యుద్ధంలో ఆరితేరినటువంటి సైన్యం యేసును తీసుకొని ఆ యెరూషలేము వీధుల గుండా బయలుదేరి పిలాతు వద్దకు వస్తూ ఉన్నారు. వారితో పాటు ధర్మశాస్త్ర బోధకులు, యాజకులు, పరిసయ్యులు, గొప్ప జనసమూహం వస్తూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్ర బోధకుల వద్ద నుండి, ఈ జన సమూహములో నుండి కొన్ని మాటలు వినబడుతూ ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు? బరబ్బాను విడుదల చేయమని అడుగుదాం, నజరేయుడైన యేసుని సిలువ వేయమని అడుగుదాం. వాళ్ళల్లో వాళ్ళు ఈ విధంగా కుతంత్రాలు పన్నటం మొదలుపెట్టారు. వారి గొంతులు, వారి హృదయములు ఎంత లోతైన బావిలాగా ఉన్నాయో చూడండి. వారి గొంతు అనే బావిని, వారి హృదయం అనేటటువంటి బావి నిండా విషము మాత్రమే ఉన్నది. అందుకే యేసు క్రీస్తు గురించి వాళ్ళు మార్గమధ్యములోనే కుట్రలు పన్నటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి వారిలో ఏ ఒక్కరూ యేసు క్రీస్తు మీద జాలి చూపించరు. ఏ ఒక్కరూ యేసు క్రీస్తుకి సహాయం చేయటానికి సిద్ధంగా లేరు. వారందరూ కలిసి యేసును తీసుకొని పిలాతు దగ్గరికి రాగానే పిలాతు యేసు గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏమని? ఇతనిలో నాకు ఏ నేరము కనబడుట లేదు అని. ఈ మాట చెప్పి యేసుక్రీస్తుని సైన్యానికి అప్పగిస్తాడు. 40 కొరడా దెబ్బలు కొట్టడానికి, ముళ్ళ కిరీటం పెట్టబడడానికి, అవమానించబడడానికి, హేళన చెయ్యబడటానికి, ఇది అంతా అయిపోయిన తరువాత యేసుక్రీస్తుని పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు పిలాతు యేసుక్రీస్తును జనసమూహం దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో ఇతడు అని అంటాడు. ఈ భూమి మీద ఇటువంటి శ్రమని ఇంకెవరైనా అనుభవించారా?
యేసుక్రీస్తు జీవితంలో ఇటువంటి రోజు ఇంకొకటి ఏదైనా ఉందా? పిలాతు అధికారములో ఉన్నంత వరకు చాలా కఠినంగా ఉండేవాడు. యూదుల పట్ల నిరంకుశంగా ఉండేటటువంటి వాడు. గలిలీయులకి, సమరయులకి పిలాతు అంటే చాలా భయం. వారిలో చాలా మందిని క్రూరాతి క్రూరంగా చంపేసేవాడు. ఎప్పుడు గర్వము నిండినటువంటి పరిపాలకుడిలాగా పిలాతు ఉండేటటువంటి వాడు. ఇదిగో ఇలాంటి సమయములో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రధాన అర్చకుల చేత బంధించబడి శిలువ మరణానికి ఈ యేసుని విధించమని అడగటానికి యేసుక్రీస్తును తీసుకొని వచ్చారు. అప్పటికే పిలాతుకి తిబేరియసు చక్రవర్తికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ సమయంలో యేసుక్రీస్తుని తీసుకొచ్చారు. యేసుక్రీస్తుతో పిలాతు మాట్లాడినటువంటి తరువాత పిలాతుకి అర్థమైనటువంటి విషయం ఏమిటి అనంటే, వీరందరూ యేసుక్రీస్తుని అసూయ వలన బంధించి సిలువ వేసి చంపమని అడుగుతున్నారు అనేటటువంటి విషయం పిలాతుకి అర్థమయ్యింది. పిలాతు యేసుక్రీస్తుతో మాట్లాడిన తరువాత ఇది అసూయ వలన జరుగుతున్నటువంటి కుట్ర అని అర్థం చేసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తుతో మాట్లాడిన తరువాత ప్రజల ముందుకు వచ్చినటువంటి పిలాతు బాహాటంగా ప్రకటించాడు. ఏమని? ఈయనలో నాకు ఏ నేరము కనబడుటలేదు. కానీ అదే సమయంలో యూదులందరూ మూకుమ్మడిగా అరవటం మొదలుపెట్టారు. ఏమని అరవటం మొదలుపెట్టారు? నీవు యేసును సిలువ మరణానికి అప్పగించకపోతే నీవు సీజరుకి మిత్రుడివి కాదు. మేము మళ్ళీ సీజరు దగ్గరకు వెళతాం, నీ మీద ఫిర్యాదు చేస్తాం అని పిలాతుని వీళ్ళు భయపెట్టడం మొదలుపెట్టారు. పిలాతు నీతి నిజాయితీలతో పరిపాలన చేసి ఉంటే యూదుల యాజకులకి అతడు భయపడేటటువంటి వాడు కాదు. ప్రియులారా, పాపము పిరికిది, పరిశుద్ధత ధైర్యం. పిలాతు పాపాత్ముడు కనుక వారికి లొంగిపోయాడు. అతని దగ్గర అధికారం ఉంది యూదుల నోరు మూయించటానికి, కానీ అతని దగ్గర క్యారెక్టర్ లేదు. తన పదవి పోతుందేమోననేటటువంటి భయం. మరో ప్రక్క ఏ నేరము చేయనటువంటి యేసుక్రీస్తు. ఈ రెండింటిలో పిలాతుకి ఏది ముఖ్యం? నేరము చేయనటువంటి యేసుక్రీస్తు కాదు. పిలాతుకి తన పదవి మాత్రమే ముఖ్యం. అందుకే యూదుల నిర్ణయానికి తల వంచాడు. యేసుక్రీస్తు మాటలు పిలాతుకి నచ్చాయి. యేసులో ఉన్నటువంటి తగ్గింపుతనం పిలాతుని విపరీతంగా ఆకర్షించింది. నిజానికి చెరసాలలో ఉన్నటువంటి వారు, బంధించబడినటువంటి వారు విపరీతమైనటువంటి కోపంతో ఉండేటటువంటి వాళ్ళు. కానీ యేసుక్రీస్తులో ఆ కోపము కానరావడము లేదు. ఆయనలో దయ, ఆయనలో కనికరం, ఆయనలోని ప్రేమ మాత్రమే కనబడుతూ ఉన్నాయి. చెరసాలలో ఉన్నటువంటి వారికి, బంధించబడినటువంటి వారికి ఇప్పుడు
బంధించబడినటువంటి యేసు క్రీస్తుకి మధ్య అసలు పొంతనే లేదు. ఈ విషయాలన్నీ కలిపి పిలాతుని చాలా ఆకర్షించాయి. యూదుల ముందుకు వచ్చి పిలాతు ఈ విధంగా అంటాడు ఈ సమయంలో, ప్రతి పాస్కా పండుగకు ఒక బందీని విడుదల చేసే ఆచారము ఉన్నది కదా, బరబ్బాని విడుదల చేయమంటారా, నజరేయుడైన యేసుని విడుదల చేయమంటారా అని అడిగాడు. ఇప్పుడు పిలాతు తీర్పు తీర్చేటటువంటి సింహాసనము మీద కూర్చొని ఆ యూదుల నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం ఇది. యూదులకి ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిటి ఆ అవకాశం? బరబ్బాని విడుదల చేయమంటారా, యేసుని విడుదల చేయమంటారా? ఈ పాస్కా పండుగకి ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారు? ఈ అవకాశం యూదులకి ఇచ్చి తీర్పు తీర్చటానికి సింహాసనము మీద కూర్చొని ఉన్నాడు పిలాతు. ఈ సమయములో పిలాతుకి ఒక హెచ్చరిక అందింది. ఈ సమయములో పిలాతు చేసేటటువంటి పనిని పూర్తిగా దేవుడు పిలాతుకి తెలియజేయాలనుకుంటున్నాడు. ఈ సమయములో పిలాతు భార్యని ఎన్నుకొని దేవుడు తీర్పు తీర్చేటటువంటి స్థలములో కూర్చొని ఉన్నటువంటి పిలాతుకి ఒక హెచ్చరిక పంపించాడు. ఏమిటి అది? పిలాతు భార్య పిలాతుకి హెచ్చరిక చేసింది. ఏమని అంటుందామె? నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిని, కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యము కలిగించుకొనవలదు. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యూదులకి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాన్ని పిలాతు ఇచ్చిన తరువాత యూదులు ఎవరిని కోరుకుంటారో చూద్దామని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో పిలాతుకి తన భార్య వద్ద నుండి ఈ హెచ్చరిక వచ్చింది. నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిని, కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యము కలిగించుకొనవలదు. పాత నిబంధన గ్రంథములో దేవుడు మనుషులతో ఎలా మాట్లాడేవాడు? 3 రకాలుగా మాట్లాడేవాడంట దేవుడు పాత నిబంధన గ్రంథములో. మొట్టమొదటిది దేవుడు ధర్మశాస్త్రము ద్వారా మాట్లాడేవాడంట. రెండవది ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడంట. మూడవది దర్శనముల ద్వారా, కలల ద్వారా దేవుడు మాట్లాడేవాడంట. ఈ 3 రకాలుగా పాత నిబంధన గ్రంథములో దేవుడు మాట్లాడేవాడంట. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కలలు లేదా దర్శనములు. ఇప్పుడు పిలాతుని హెచ్చరించటానికి దేవుడు పిలాతు భార్య ద్వారా, ఆ భార్యతో కలలో మాట్లాడడము ద్వారా దేవుడు పిలాతుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ పిలాతు భార్యకి ఒక కల వచ్చింది. ఆ కల ఆమెకి భయాన్ని కలిగించింది. ఆ కల ఆమెకి ఆందోళన కలిగించింది. ఆ కల
ఆమెని కలవరానికి గురి చేసింది. పిలాతు భార్యకు వచ్చినటువంటి కల ఏమిటో మనకు తెలియదు. బైబిల్ గ్రంథములో ఆ కల గురించి వ్రాయబడలా. కానీ బహుశా పిలాతు భార్యకు వచ్చినటువంటి ఈ కల ఆమెని అంతటి కలవరానికి గురి చేసింది అని అంటే, బహుశా ఆమె కలలో యేసు క్రీస్తు అనుభవించినటువంటి ఆ కొరడా దెబ్బలని, ఆ కొరడా దెబ్బల వలన ఆయన చిందించినటువంటి రక్తాన్ని, ఆయన పడినటువంటి వేదనని, ఆయన అనుభవించినటువంటి బాధని, ముళ్ళ కిరీటాన్ని, ఆ ముళ్ళ కిరీటము వలన రక్తసిక్తమైనటువంటి ఆయన శిరస్సు, ఆ ముఖము, అలాగే ఆయన అనుభవించినటువంటి ఆ హేళనలు, ఆ బాధలు, అవమానములు, ఇవన్నీ ఆమె కలలో చూసి ఉండొచ్చు. ఇంత మాత్రమేనా ఆమె కలలో చూసింది? యేసు క్రీస్తు సిలువలో మరణించటం ఆమె చూసి ఉండొచ్చు. ఆ సిలువ మార్గములో, సిలువ క్రింద 3 సార్లు ఆయన పడిపోవటం ఆమె చూసి ఉండొచ్చు. ఆ మార్గములోనే అతడు మృతి చెందేటటువంటి వాడిలాగా ఉండటం ఆమె చూసి ఉండొచ్చు. ఇంత మాత్రమేనా ఆమె చూసింది? సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడైన యేసును ఆమె చూసి ఉండొచ్చు. ఇంత మాత్రమేనా ఆమె చూసింది? పునరుత్థానము తరువాత పరలోకమునకు ఎక్కిపోయినటువంటి యేసు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున సింహాసన ఆసీనుడై తీర్పు చెప్పటం ఆమె చూసి ఉండొచ్చు. ఇంత మాత్రమేనా ఆమె చూసింది అనంటే, చివరికి ఆ సింహాసనము మీద తన భర్త పిలాతే ఖండించబడి నరకములోనికి త్రోసివేయబడటం ఆమె చూసి ఉండవచ్చు. ఇదంతా కలలో చూసినప్పుడు ఆమె శరీరం ఒక్కసారి భయానికి లోనై, ఆమె మనస్సు కలవరానికి గురై ఒక్కసారిగా ఆమె నిద్ర నుండి మేల్కొంది. ఆమె నిద్ర నుండి మేల్కొనగానే ఆమె భయముతో కంపించిపోయింది. వెంటనే ఆలస్యము చేయకుండా తన భర్త దగ్గరికి వార్తని పంపించింది. ఏమని పంపించింది? ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యము కలిగించుకొనవలదు. ఆమె చెప్పింది, అతడు మరణించవలసి వస్తే నీ వలన మరణించకూడదు, వేరే ఎవరి వలనైనా మరణించని, ఆ నీతిమంతుని విషయమున నువ్వు జోక్యం చేసుకోవద్దు. నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, ఆ నీతిమంతుడిని వదిలేయి. నీ భార్యగా నేను చెబుతూ ఉన్నాను, అతని మరణానికి నువ్వు బాధ్యత వహించవద్దు. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు. నేను నీకు పదే పదే చెబుతూ ఉన్నాను, అతని మరణములో నువ్వు పాలు పంచుకోవద్దు. ప్రియులారా,
పిలాతు భార్య ఏం చేస్తుంది? తన భర్తకి, ఆ భర్త చేసేటటువంటి తప్పుకి మధ్యలో ఆమె నిలబడింది. భార్య చెయ్యవలసినటువంటి పని ఇదే కదా. భార్య నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ఇదే కదా. భార్య ఉండవలసినటువంటి రీతి ఇదే కదా. గుణవతి అయినటువంటి భార్య చేయాల్సింది ఇదే కదా. తన భర్త తప్పు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక భార్యగా తన భర్తని హెచ్చరించింది. ఎన్నిసార్లు మీరు ఈ పని చేస్తూ ఉన్నారు? మీరు మీ భర్తకి, మీ భర్త చేసేటటువంటి తప్పిదానికి మధ్యలో నిలబడుతున్నారా? మీ భర్తని హెచ్చరించేటటువంటి భార్యగా మీరున్నారా? మీరు ఈ బాధ్యతని తీసుకుంటూ ఉన్నారా? పిలాతు భార్య ఈ పని చేసింది. ఆమెకొక కల వచ్చింది. ఆ కలలో తన భర్త వలన ఆ నీతిమంతుడు ఖండించబడటం ఆమె చూసింది. ఆ కల వలన ఆమె భయానికి గురయ్యింది. వెంటనే ఆమె ఏం చేసింది? తన భర్తని హెచ్చరించింది. మీరు ఈ పని చేయగలుగుతున్నారా? మీరు మీ కుటుంబాలలో ఈ విధంగా ఉన్నారా? ఈ బాధ్యతను మీరు తీసుకున్నారా? ప్రియులారా, పిలాతు భార్యకి ఈ కళ ఏ సమయంలో వచ్చింది? దేవుని ఏర్పాటు చూడండి. దాదాపుగా తెల్లవారుజామున ఈ కళ వచ్చిందంట. కారణం ఏమిటి అనంటే, ఆ ముందు రోజు రాత్రి యేసుక్రీస్తు కడరాత్రి భోజనాన్ని ముగించి గెత్సెమనెలోనికి వెళ్ళి అక్కడ రక్తమును చెమట వలె చిందించి ప్రార్థించి అక్కడ శత్రువుల చేత బంధించబడి కైఫా వద్దకు తీసుకురాబడుతున్నాడు. అన్నా వద్దకి, అక్కడ నుండి పిలాతు వద్దకి, పిలాతు వద్ద నుండి హేరోదు వద్దకి, మరలా హేరోదు వద్ద నుండి ఇప్పుడు పిలాతు వద్దకి ఆయన తీసుకురాబడ్డాడు. అంటే ఆ రాత్రంతా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా ఈమెకి కల వచ్చినటువంటి సమయం తెల్లవారుజాము సమయం. దేవుని ఏర్పాటు చూడండి. రోమీయులకి తెల్లవారుజామున వచ్చినటువంటి కలలు నెరవేరతాయి అనేటటువంటి విశ్వాసం వాళ్ళకు ఉండేదంట. వాళ్ళు నమ్మేవాళ్ళంట. మన మధ్యలో కూడా చాలామంది ఇదే విషయాన్ని నమ్ముతూ ఉంటారు. తెల్లవారుజామున కల వస్తే అది నెరవేరుతుంది అని నమ్ముతారు. రోమీయులకు కూడా ఈ నమ్మకం ఉండేది. దేవుని ఏర్పాటు వలన ఆమెకి ఆ కళ తెల్లవారుజామున వచ్చింది. అప్పటికే పిలాతు లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తీర్పు తీర్చేటటువంటి స్థలములోనికి. ఈమె ఒక్కతే మంచములో పడుకొని ఉంది. ఈమె లేచి భయపడి కలవరానికి గురయ్యి తన భర్త ప్రక్కన ఉండకపోవటం చూచి ఆరా తీసింది. భర్త ఎక్కడికి వెళ్ళాడు అని, పిలాతు ఎక్కడికి వెళ్ళాడు అని. అప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి సేవకురాలు ఈ విధంగా చెబుతూ ఉంది, అతడు తీర్పు తీర్చేటటువంటి స్థలములో ఉన్నాడు అని. ఎందుకు తెల్లవారుజామున ఇంత ఉదయాన
తీర్పు తీర్చేటటువంటి స్థలములో ఉన్నాడు అని ఆమె అడిగింది. అప్పుడు సేవకురాలు చెప్పింది ఏమని, గడచిన రాత్రి నుండి అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటనలన్నీ ఏమిటి? ఆ సంఘటనలు నజరేయుడైన యేసు ప్రధానార్చకుల చేత, యాజకుల చేత బంధించబడి మరణ తీర్పు కొరకు, శిలువ మరణం కొరకు పిలాతు వద్దకు తీసుకొని వచ్చారని, పిలాతు ఇప్పటికే యేసు క్రీస్తులో ఏ నేరము కనబడటము లేదని ప్రకటించి ఉన్నాడని కూడా ఆ దాసురాలు చెప్పింది. దేవుని యొక్క ఏర్పాటు చూడండి ప్రియులారా. ఈ క్షణములో ఆమెకు వచ్చినటువంటి ఈ కళ, అదే సమయములో పిలాతు ప్రాంగణములో జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు వెంటనే పిలాతు భార్య దాసితో చెప్పింది, వెళ్ళు, నా భర్త దగ్గరికి నువ్వు వెళ్ళు. అక్కడ కాపలాదారుడిగా ఉన్నటువంటి వాడిని పిలిచి నా మాటగా గట్టిగా అందరికీ వినబడేలాగా చెప్పమని చెప్పు. ఈ నా మాటలు వినిన తరువాతైనా అక్కడ ఉన్నటువంటి యూదులలో యేసు క్రీస్తుని బంధించినటువంటి వారిలో మార్పు వస్తుందేమో, యేసు క్రీస్తుని చంపాలి, సిలువకు అంటగొట్టి ఆయనను చంపాలి అనే నిర్ణయములోనైనా మార్పు వస్తుందేమో. నువ్వు వెళ్ళు, కాపలాదారుడిని పిలువు, నా మాటగా ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరికీ వినబడేలాగా గట్టిగా పిలాతుకి చెప్పమని చెప్పు. ఏమిటి? ఆ నీతిమంతుని విషయమున నీవు జోక్యము కలిగించుకొనవలదు. కారణం, నేడు నేను కలలో అతని మూలమున మిగుల బాధపడి తిని. ఈ విషయాన్ని పిలాతుకు చెప్పమని తన భార్య సేవకురాలిని పంపించింది. ఈ హెచ్చరిక పిలాతుకి ఏ సమయంలో అందింది? యేసు క్రీస్తు గురించి నిర్ణయం తీసుకునేటటువంటి సమయానికి అందింది. అంటే అర్థం ఏంటి? నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుడు సమయానికి సహాయం అందిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిలాతుకి ఇప్పుడు సహాయం ఎలా అందింది? హెచ్చరిక ఏ సమయంలో వచ్చింది? యేసు క్రీస్తును గురించి నిర్ణయం తీసుకుంటున్నటువంటి సమయంలో అందింది. అంటే అర్థం ఏంటి? పిలాతుని దేవుడు వదిలిపెట్టాడా? పిలాతు రక్షించబడాలి అనేటటువంటి కోరిక దేవునిలో లేకపోతే దేవుడు తన భార్యని ఎన్నిక చేసుకొని కల ద్వారా ఆమెను కలవరపెట్టి యేసు క్రీస్తుకి తీర్పు తీర్చేటటువంటి ఈ సమయానికే ఎందుకు ఆ హెచ్చరికని దేవుడు పంపిస్తాడు? నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా నీవు నేను నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు మనకి సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు హెచ్చరికని ఇస్తాడు. హెచ్చరికలని పెడచెవిని పెట్టువాడు
నాశనమైపోతాడు. హెచ్చరికలని స్వీకరించువాడు రక్షించబడతాడు. పిలాతు న్యాయపీఠము మీద కూర్చొని యేసు క్రీస్తు గురించి నిర్ణయం తీసుకునే ఆ సమయానికి దేవుడు సహాయం పంపించాడు. నీకైనా నాకైనా దేవుడు మన జీవితంలో మనం నిర్ణయాలు తీసుకునే సమయంలో హెచ్చరికలని పంపిస్తాడు. పిలాతుకి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఇది. ఇదేనా దేవుడిచ్చిన మొదటి హెచ్చరిక? కాదు. ఈ హెచ్చరిక రావటానికి ముందు పిలాతు ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తును చూచి పిలాతులో మార్పు రాలా. యేసుక్రీస్తుతో మాట్లాడి పిలాతులో మార్పు రాలా. యేసుక్రీస్తుకి ఆకర్షించబడి పిలాతులో మార్పు రాలా. కొన్నిసార్లు మనం దేవాలయంలో ఉంటాం, దేవుని ముందు ఉంటాం, దేవుని మాటలు వింటాం, దేవునితోనే మాట్లాడతాం. కానీ చివరికి మనలోకి ఏమి రాదు? మార్పు రాదు. దేవుని సన్నిధిలోనే ఉన్నా ఏ మార్పు రాదు మనకి. ఈరోజు ఈ దేవాలయానికి నన్ను తీసుకొని వచ్చి ఈ దివ్య సప్రసాద నాదుని ముందు నన్ను నిలబెట్టి నన్ను హెచ్చరిస్తున్నావు. ఇదిగో నీ పాపపు జీవితం ఇది, నువ్వు మారాలా, నీలో మార్పు రావాలా, నీ పాత జీవితం ఇది, నీ గతించిన జీవితం ఇది, నీవు నడుస్తున్నటువంటి మార్గం ఇది, దీని నుండి నువ్వు వైదొలగాల అని దేవుని వాక్కు నిన్ను హెచ్చరిస్తుంటే పశ్చాత్తాప హృదయముతో, మారు మనస్సుతో, దేవా నేను పాపిని అని అంగీకరించు, నీ కుడి చేతిని మోషే చేతి కర్రలాగా వాడుకో. ఆ మోషే చేతి కర్ర బండని తాకినంతనే నీరు ప్రవహించింది. ఈరోజు నీ పాపపు గుండెను నీ కుడి చెయ్యి తాకినప్పుడు నీ పాపపు గుండె బ్రద్దలై పశ్చాత్తాపం అనే నీరు నీ కంటి వంట ప్రవహించాలా. అప్పుడు ఆ బండ నుండి వచ్చిన నీరు దాహాన్ని తీర్చింది. ఈ కఠిన హృదయము నుండి కారిన పశ్చాత్తాపపు కన్నీరు నీ పాత పాపపు జీవితాన్ని కడుగుతుంది. ఇదిగో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కన్నీటితో, పశ్చాత్తాప హృదయముతో, మారు మనస్సు కొరకు దేవుడే నీ ముందుండి నిన్ను హెచ్చరిస్తున్నాడని దేవుని వాక్కు నీ పాత పాపపు జీవితాన్ని ఖండిస్తుందని నీవు గుర్తిస్తే అడుగు ప్రభువుని, పశ్చాత్తాప హృదయముతో ప్రార్థించు ప్రభువుని. దేవుడు ఈ సమయంలో నీ పాత జీవితాన్ని తొలగిస్తాడు. నూతన, క్రొత్త, పరిశుద్ధ జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. రక్త బిందువులు చూడు, రక్షకుని ఎదబాద చూడు,
రక్త బిందువులు చూడు, మన రక్షకుని ఎదబాద చూడు. గెత్సేమనే తోట చూడు, ఆ ప్రభు యేసుని చెమట 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 చూడు. రక్త బిందువులు చూడు, రక్షకుని ఎదబాద చూడు. రక్త బిందువులు చూడు, రక్షకుని ఎదబాద చూడు. గెత్సేమనే తోట చూడు, ఆ ప్రభు యేసుని చెమట చూడు. గెత్సేమనే తోట చూడు, ఆ ప్రభు యేసుని చెమట చూడు. యోదాసుని ముద్దు చూడు, పేతురు బొంకుట చూడు. యూదాసుని ముద్దు చూడు, పేతురు బొంకుట చూడు. యేసయ్య శ్రమలను చూడు, క్రీస్తేసుని సిలువను చూడు. యేసయ్య శ్రమలను చూడు, క్రీస్తేసుని సిలువను చూడు. పొందుమారు మనసు పాపంబు పోవు నీకు, పొందుమారు మనసు పాపంబు పోవు నీకు. పొందుమారు మనసు పాపంబు పోవు నీకు. పొందుమారు మనసు పాపంబు పోవు నీకు. గెత్సేమనే తోట చూడు, ఆ ప్రభు యేసుని చెమట చూడు. గెత్సేమనే తోట చూడు, ఆ ప్రభు యేసుని చెమట చూడు. ఓ ప్రభువా, సరి అయిన సమయానికి నీవు మమ్ము హెచ్చరిస్తూ ఉన్నావు. పిలాతు లాంటి వాడు కూడా హెచ్చరించబడ్డాడు. ఇదిగో ఈ రోజున ఈ నీ సాన్నిధ్యము, ఈ దేవాలయము, ఈ వాక్కు మాకు హెచ్చరిక ప్రభువా. ఈ నీ వాక్కు ద్వారా మేము మారు మనస్సు పొంది మా జీవితాలను మార్చుకునే కృపను ప్రసాదించండి.
యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనులు మూసుకో, కనులు మూసుకో. దేవుడు నీకు ఇచ్చిన ఈ హెచ్చరిక, దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సందేశము, ఈ దేవాలయంలో విన్నటువంటి ఈ దేవుని సందేశము నీ చెవులలో దేవాలయపు గుడి గంటల వలె మోగాల. నీ హృదయములో ఈ దేవుని వాక్కు బాణముల వలె గాయము చేయాలా. నీవే ఈరోజు హెచ్చరించబడి నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డలని, నీ తల్లిదండ్రులని హెచ్చరించుకోవాలా. నీవు పొందిన ఈ దేవుని సందేశాన్ని నువ్వు పంచుకోవాలా. మోకరించండి, ప్రతి ఒక్కరూ కూడా మోకరించండి. కన్నీటితో ప్రార్థిద్దాం. హృదయములను ప్రభువు శిలువకు అంటగొట్టి ప్రార్థిద్దాం. హృదయపు లోతులలో నుండి ప్రభువుని అడుగుదాం. మోకరించండి, అందరూ కూడా మోకరించండి. ఓ ప్రభువా, హృదయాంతరంగముల నుండి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ నీ హెచ్చరిక నాకు భయాన్ని కలిగిస్తుంది. ఈనాటి నీ హెచ్చరిక నాలో కలవరాన్ని లేపుతుంది. ఈనాటి ఈ నీ హెచ్చరిక నాకు ఆందోళన కలిగిస్తుంది. ఓ ప్రభువా, నేను నా జీవితాన్ని మార్చుకోవటానికి సహాయము చెయ్యి. ఓ నా దేవా, నేను నా పాత పాపపు మార్గము నుండి వైదొలగడానికి, నీ సిలువ మార్గములోనికి రావడానికి, ఓ నా దేవా, నా ఆత్మను నీ సిలువకు అంటగొట్టడానికి, నేను నీ సిలువను ఆలింగనము చేసుకొని ఇక అది ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఉండడానికి ఇక్కడున్న మాకు సహాయము చేయండి. అలాగే ప్రభువా, ఈ నీ ప్రజలు ఏ ఏ ఉద్దేశాలతో అయితే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశ్యములన్నింటినీ నెరవేర్చండి. నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ బిడ్డలు, నీ సన్నిధిలో ఉన్నటువంటి ఈ బిడ్డలు వీరి వీరి భక్తి విశ్వాసముల వలన, ప్రార్థనల వలన నీ అనుగ్రహమును, దీవెనను, స్వస్థతను, విడుదలను పొందుకొనున్నట్లు సహాయము చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీకే ఆరాధన, నీకై ఆలాపన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకై ఆలాపన, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
పరిశుద్ధ పరమా దివస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.